లిటరలీ ప్రస్తుతం పాకిస్తాన్ మన భారత్ను చూసి గజగజ వణికిపోతుంది. సో మొట్టమొదటిసారి పాకిస్తాన్ చరిత్రలో పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆసిఫ్ అలీ జర్దారీ పార్లమెంట్ సాక్షిగా ఏమంటాడంటే, భారత్ మాతో మరో యుద్ధానికి దిగుతున్నట్టు మాకైతే రిపోర్ట్స్ వస్తున్నాయి. సో మేమేం చెప్తున్నామంటే, వార్లోకి దిగకుండా డైరెక్ట్ టేబుల్ వరకు వచ్చి అంటే చర్చలు జరపండి అని చెప్పి పాకిస్తాన్ ప్రెసిడెంట్ నిన్న చెప్పడం జరిగింది. సో ఓన్లీ ఇండియాతోనే కాదు, ఇటు ఆఫ్ఘనిస్తాన్తో కూడా చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, సో యుద్ధాన్ని ఆపేయండి అని అయితే ఈ ప్రెసిడెంట్ మొత్తుకుంటున్నాడు. సో దీనికి కారణం ఏంది అంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి దేశం, తినడానికి అక్కడ తిండే లేదు. సో అలాంటి పరిస్థితుల్లో 1-2 రోజులు యుద్ధం అంటే ఎట్లనో మెల్ల గట్టెక్కిస్తుంది. కానీ ఇప్పుడు దాదాపు 4-5 రోజుల నుంచి అటు ఆఫ్ఘన్ కావచ్చు, లేదంటే ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, వీళ్ళు డైరెక్ట్ యుద్ధానికి దిగి రోజుల తరబడి యుద్ధం చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ అయిపోయినాయి. సో ఏదైనా రఫేల్స్ కావచ్చు, లేకపోతే ఆయుధాలు కావచ్చు, వీళ్ళు ప్రయోగించాలన్నా దానికి పెద్ద ఎత్తున అమౌంట్ అవసరం పడుతుంది. సో మొత్తం మీద పాకిస్తాన్ కుండ నిండుకుంది, అంటే రూపాయి లేకుండా అవుతుంది. కాబట్టి ఇటు కాలబేరానికి వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కి చెప్తుంది, లిబరేషన్ ఆర్మీతో ఇంతవరకు చర్చలు లేవు, కానీ భారత్తోని ముందుగానే, అంటే మనము యుద్ధంలోకి దిగకంటే ముందే సో వీళ్ళు కాలబేరానికి వచ్చారు. సో దీనికి కారణం ఏంది మరంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లు. సో ఏదైతే మొన్న ఇరాన్కును అమెరికాకు మాత్రమే యుద్ధం అయితే అని చాలా మంది అనుకున్నారు, సడన్ గా ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. సో దానివల్ల ఒకటేసారి, అంటే వీళ్ళు ప్రీ ప్లాన్గా లేరు, ఎలాంటి ప్లానింగ్ లేకుండా. సరే, ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు అమెరికాకు ఇరాన్కు ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి ఈ అణు పరీక్షలకు సంబంధించి. సో వీళ్ళు చర్చలు జరిపి ఓకే అన్నట్టుగానే చెప్పి వాళ్ళు తేరుకునే లోపల దాడి చేశారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంది, ఆల్రెడీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో గొడవ పెట్టుకొని యుద్ధం జరుగుతూ ఆల్రెడీ డీలా పడిపోతున్నటువంటి టైంలో ఒకవేళ భారత్ గిట్ట దాడి చేస్తే ఏంది పరిస్థితి అని పాకిస్తాన్ ప్రస్తుతం ఒక డైలమాలో పడ్డది. సో అందుకోసమని ముందుగానే ప్రెసిడెంట్తోనే, అంటే ఇక్కడ షాబాజ్ షరీఫ్ కావచ్చు, లేదంటే ఇంకొక తను ఎవరైతే ఉన్నాడో ఫీల్డ్ మార్షల్, సో వాళ్ళు ఇలాంటి పరిస్థితి చేయరు. డైరెక్ట్గా భారత్తోని కాలబేరాని కష్టానికి వాళ్ళకు కొంచెం నామోచిగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మొత్తం మీద ప్రెసిడెంట్ను ముందరికి తొప్పి, అరే నువ్వు ఎట్లనే చేసి భారత్తోని చర్చలు జరపాలని చెప్పేసి ఇతనికి చెప్పినట్టున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు మొన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్లో మనం ఇచ్చినటువంటి జలక్కు వాళ్ళు ఇప్పటికే తేలుకోలేకపోతున్నారు, ఇటు చైనా కావచ్చు, అటు పాకిస్తాన్ కావచ్చు. సో దాంతోపాటు మళ్ళీ ఈ మధ్యలో ఈ 2 రోజుల ముందు రష్యాతోని S-400కి సంబంధించి ఇంకొన్ని ఆయుధాలకు సంబంధించినటువంటి డీలింగ్స్ చేసుకున్నాం. ఇటు ఇజ్రాయిల్ పోయి పాన్సీర్ వ్యవస్థ, ఇప్పుడు మన దగ్గర ఏదైతే బ్రహ్మోస్ ఉందో 4 రెట్లు బలంగా ఉన్నటువంటి రక్షణ వ్యవస్థను కూడా మనం ఇజ్రాయెల్ నుంచి తీసుకుంటున్నాం. S-400 కావచ్చు, పాన్సీర్ వ్యవస్థ కావచ్చు. దీంతో పాటు ఇన్ని రోజులు మన దగ్గర ఏవైతే ఆయుధాలు లేవు, అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని కొండ ప్రాంతాల్లో, మంచు ఉండే ప్రాంతాల్లో మనకు సంబంధించినటువంటి బంకర్లు వెళ్ళలేకపోతుండే, అంటే వజన్కు సంబంధించి కావచ్చు, లేదంటే కొన్ని మైనస్ పాయింట్ల వల్ల ఇప్పుడు ఒక లేజర్ సిస్టమ్తో కూడినటువంటి బంకర్లను తయారు చేస్తున్నారు. అంటే ఎలాంటి ప్రాంతాలకైనా వెళ్ళి దాడి చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఆయుధాలు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో భారత్ ఒకవేళ దాడి చేస్తే ఏంది పరిస్థితి అని మొత్తం మీదే పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. సో పాకిస్తాన్ను ఇలాంటి సిచ్యువేషన్కు తీసుకొచ్చినటువంటి మన సైనికులకు కావచ్చు, రక్షణ వ్యవస్థకు కావచ్చు, మన భారత ప్రభుత్వానికి కావచ్చు, ఒక్క లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో జై హింద్ అనో జై భారత్ అనో ఏదో ఒక కామెంట్ పెట్టండి.